హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రాగి సంగటి అండ్ మామిడికాయ మునక్కాయ కర్రీ చేస్తున్నాను. ఓకే, ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్? ఓకే, ఫస్ట్ రాగి సంగటి చేసుకుందాము. నేను రాగి సంగటి కోసం విజిల్ కుక్కర్ యూజ్ చేస్తున్నాను. 1 కప్పు రైస్ తీసుకొని ఆ రైస్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న రైస్లో 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేయండి. కుక్కర్కి మూత పెట్టేసిన తర్వాత గ్యాస్ వెలిగించేసి దీన్ని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని ఆపివేసేసేయండి. ఇలా ఆపివేసిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత ఇలా మూత తీసేసేయండి. ఇలా మూత తీసిన తర్వాత రైస్ని ఫస్ట్ నీట్గా మొత్తం అంతా ఒకసారి కలిపి వేసేసేయండి. కలిపి వేసిన తర్వాత నా దగ్గర తెడ్డి కట్టి లేదు కాబట్టి నేను ముద్దకంని యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే అన్నం బాగా స్మాష్ అవ్వాలి కాబట్టి నేను ముద్దకం యూజ్ చేస్తున్నాను. ఇలా ముద్దకంతో నీట్గా మొత్తం అన్నం అంతా బాగా స్మాష్ అయ్యేలాగా చేయండి. ఇలా చేసిన తర్వాత మీకు తగినంత రాగి పిండిని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత వాటర్ సరిపోలేదు కాబట్టి దీంట్లో నేను హాట్ వాటర్ కాంచి పెట్టుకున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసిన తర్వాత దాంట్లో కొంచెం హాట్ వాటర్ పోసుకోండి. మీకు ముద్దకు రావడానికి సరిపడేంత వరకు హాట్ వాటర్ పోసుకోండి. నేను ఇలాగా హాట్ వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ రాగి పిండి అన్నంలో నీట్గా కలిసిపోయేలాగా నీట్గా మొత్తం కలిపి వేసేసుకున్నాను. చూపిస్తాను చూడండి ఎలా కలిపి వేసేసుకున్నాను. ఇలా నీట్గా అన్నం మొత్తం రాగి పిండి పట్టేలాగా నీట్గా కలిపి వేసేసుకోవాలి. ముద్దలో ఉండలు అనేది లేకుండా నీట్గా కలిపి వేసేసుకోవాలి. ఇలా కలిపి వేసుకున్న తర్వాత రాగి అన్నం అంతా సైడ్లు అంతా అంటుకునింది కదా, ఈ సైడ్లు అంటుకున్న అన్నాన్ని అంతా నీట్గా తీసివేసేసుకొని గ్యాస్ని సిమ్లో పెట్టేసి అన్నం మళ్ళీ సంగటిని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎందుకంటే రాగి పిండి పచ్చివాసన అంతా పోవాలి కదా. రాగి పిండి పచ్చివాసన పోయే అంతవరకు సిమ్లో పెట్టి నీట్గా ఉడికించేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము మునక్కాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మునక్కాయ కర్రీ కోసం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్లో మనకి కావాల్సినంత వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు పోపు వేసేసుకున్నాం కదా, ఈ పోపు వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోండి. ఆనియన్స్ని బాగా వేగనిచ్చేసి తర్వాత దీంట్లో బాగా టమోటాలు వేసుకోవాలి. టమోటా వేసేసిన తర్వాత టమోటాను కూడా బాగా వేగనించాలి. కొంచెం వేగిన తర్వాత టమోటాలు కూడా మనకి రుచికి తగినంత ఉప్పు వేసేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత టమోటాలు బాగా మగ్గుతాయి, అందుకని ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత టమోటాలు బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకొని కొంచెం కలుపునిచ్చే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని తర్వాత దీంట్లో కొంచెం కారం వేసుకోండి. మన రుచికి తగినంత కారం వేసుకోండి. కారం వేసిన తర్వాత కారాన్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు కారం బాగా వాట్ చేసుకోవాలి. ఇలా వాట్ చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు దీన్ని వాట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇలా ఇది బాగా ఆయిల్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు దీంట్లో మునక్కాయ వేసేసుకోవాలి. ఇలా మునక్కాయ వేసేసుకున్న తర్వాత ఈ మునక్కాయని ఈ టమోటాని కొంచెం ఒక 5 నిమిషాలు సిమ్లోనే కొంచెం బాగా వాట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ మునక్కాయల నుంచి కొంచెం వాటర్ దిగుతుంది. ఈ వాటర్ అంతా పోయేంత వరకు కొంచెం బాగా వాట్ చేసుకోవాలి. ఇలా వాట్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు మనం కొంచెం చింతపండు పులుసు వేస్తున్నాము. ఈ చింతపండు పులుసు ఎందుకంటే మనం మామిడికాయ వేస్తున్నాం కాబట్టి చింతపండు పులుసు కొంచెం తక్కువే వేస్తున్నాను నేను, ఎందుకంటే మళ్ళీ పులుపు ఎక్కువ అవుతుంది అనేసి నేను కొంచెం తక్కువే వేస్తున్నాను. ఈ చింతపండు పులుసు వేసేసిన తర్వాత దీనికి ఇలా కొంచెం దగ్గరలో నీట్గా కలిపేసేసుకొని తర్వాత దీంట్లో ఇంకొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కూర మీద మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడకనించాలి. ఎందుకంటే మునక్కాయ ఒక 30% ఉడికిన తర్వాత మనం మామిడికాయ వేస్తే మామిడికాయ మునక్కాయ ఈక్వల్గా ఉడుకుతుంది. లేదంటే ఫస్ట్ మామిడికాయ ఉడికిపోయేస్తే దెబ్బకి గుజ్జు ఏం ఉండదు, మొత్తం దబ్బా గుజ్జు 2 విడివిడి అయిపోతుంది. అందుకనేసి నేను 2 కొంచెం అటు ఇటు వేస్తున్నాను. మీరు కూడా కొంచెం ట్రై చేయండి. దీనికోసం ఒక పల్లీల పొడి తయారు చేసుకుందాం మనం. ఫస్ట్ పల్లీలు ప్యాన్లో తీసుకొని దీన్ని కొంచెం బాగా కొంచెం పల్లీలు ప్యాన్లో తీసుకొని ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత కొంచెం ధనియాలు కొంచెం బియ్యం తీసుకొని ఇవి బాగా వేగేంత వరకు వేయించేసుకోవాలి. తర్వాత ఇవి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన దాన్ని మనం ఒక 1 మంత్ వరకు ఇది నిల్వ ఉంటుంది, చెడిపోదు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే.
దీన్ని బాగా ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మనము ఇది నేను ఎక్కువ పొడి వేసుకున్నాను కాబట్టి నేను ఒక 1 మంత్ సరిపడా వేసుకున్నాను. దీన్ని నేను ఒక 1 మంత్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను. ఇలా ఇది మనకి కూర ఉడికిపోయింది కదా, ఇంకా లాస్ట్ దించడానికి ఒక 5 మినిట్స్ ముందు ఈ పొడి వేసుకొని తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుంటే వెల్లుల్లిపాయలు కూరకి స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ బాగా కూరని ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత ఆపివేసేద్దాము. ఇదిగో చూడండి, రాగి సంగటి కూడా ఇటు సైడ్ అయిపోయింది. అది మొత్తం పచ్చివాసన అంతా పోయి ఉంటుంది. చూడండి, సంగటి ఇలా తయారైపోయింది. 2 రాగి సంగటి అండ్ మామిడికాయ మునక్కాయ కర్రీ 2 అయిపోయాయి. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాము. ఒక ప్లేట్ తీసేసుకొని, సంగటి చేసడం నాకు అంత చేతికి మంట పెడుతుంది కాబట్టి నేను ఒక గిన్నెలో వేసి దాన్ని ఇలా రుబ్బేసేసాను. ఇలా తిప్పి వేసేస్తున్నాను కదా, ఇలా తిప్పి వేసుకున్నా మనకు ముద్ద వస్తుంది. అలా వేసేసుకున్నాను నేను. తర్వాత కర్రీ వేసేసుకున్నాను ప్లేట్లో. ఓకే, రెడీ. మన రాగి సంగటి అండ్ మునక్కాయ మామిడికాయ కర్రీ రెడీ అయింది. నా వంట మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.